అరే నైన్ పర్లేదు. ఉల్లిపాయ అప్పుడు తినిసేవట్రా తినేసేనే మంది తగినట్టున్నారు. కాదురా ఎప్పుడైనా సినిమాకి వెళ్తే బాగుండదా? వాళ్ళేమో డబ్బులు దొరుకుతా ఒక 1000 రూపాయలు ఉంటే మనం కూడా వీడియో తీసేవచ్చు. వీడియోలు ఎందుకనే మాకు పలకొచ్చారా? ఆలమండలో చికెన్ ఎక్కువ వేస్తారా? ఆలమండలోనా బాగా వేస్తారు. కాదురా ఎంత వర్షం పడుతుంది అంతే అండి. లేడీస్ ఎక్కడ కూడా అయిపోతున్నారు. అలా చేస్తున్నా కొడితే ఏం చేస్తా? పారిపోతాం. మామిడిపళ్ళు వేయట్లేవు కదా. ఫ్రైడ్ రైస్ తక్కువగా తింటున్నావా? ఒకరోజు మనం ఛాలెంజ్ చేసుకోవాలరా. బెట్టు కాదు ఎవడు ఫాస్ట్గా తింటాడని. నీతో నేను చాలంట. డ్రింక్ ఎక్కువ తాగేస్తున్నారా? డ్రింక్ ఎక్కువ తాగేస్తున్నావా? లేరా డ్రింక్ పోతాను. మన గురించి మాట్లాడుకుంటున్నాను. ఎంత ఫాస్ట్ తాగుతున్నట్టు. నేను పన్నుకి వచ్చేవాళ్ళు అనుకుంటున్నాను. అరే నేను ఏంటి అనుకున్నా తెలుసా? లేట్ అందరు లేడీస్ వస్తున్నారు సీదా కొట్టేస్తారు కదా అనుకున్నా. నాకు బెంగ వేస్తుంది ఆయన. ఏది సడన్గా అంతమంది కూడైపోయారు కదా, సీదా కొట్టేస్తారేమో అనుకున్నాం. మొత్తానికి వెళ్ళిపోయారు. అవును ఇలాగ ఎందుకు వస్తారా? అలా తిరిగి రావడానికి దూరము. నిజంగా నేను అలా
వాళ్ళు ఎటు అనుకుంటున్నారు నేను ఇక్కడ పన్నుకే మండయానికి వచ్చారు. వాళ్ళు ఎటు అన్నారు అనుకుంటుండే తెలుసా? ఇంట్లోన తినలేదు కదా అందుకే బయటకు వచ్చి తింటున్నారు అంటుండే కదా. బయటికి డబ్బులు కొట్టుకొని తినేవాళ్ళు అలాగే తింటారు, ఎక్కడ పడతారు కూర్చొని తినేస్తారు అంటుండేది. భూమి తిన్నాను అలాగంటున్నా. ఫ్యామిలీ పట్టేస్తుంది. ఇది మొత్తం నిమ్మగడ్డ కదరా. అరే లింగరాజు భార్యని చేసుకుంటావా? చెప్పే ఏమి చేసుకొని కానీ వాడుతాను, నచ్చిలాగా వాడుతాను. అక్కడ రికార్డ్ అవుతుంది, అప్పుడు వాడతాను అంటే అప్పుడు లింగరాజు సీతాకి వస్తాడు. ముగ్గురు మా కూతురుగా వేసుకుంటా వద్దా? ఎందుకు చెప్పు బ్రో. అమ్మా నువ్వు స్లో తింటున్నావురా, ఫాస్ట్గా మెక్కాలరా. మనవాడు అయితే అసలు తినడానికి సాల్ట్ లేదు, కొంచెం వేసి తింటా డ్రింక్ ఎక్కువ తాగేస్తున్నావు. చూడండి డ్రింక్ అయితే ఎక్కువ తాగుతున్నాడు, తినడం తక్కువ అయిపోతుంది. సిగ్గుపడుతున్నాడు చూడండి, ముఖానికి చూడండి ఒకసారి, ముఖం కూడా ఎత్తట్లేదు. ఎందుకు సిగ్గుపడుతున్నాడో తెలియట్లేదు. ఏమిరా సిగ్గు? అక్కడ నుంచి ఎవరైనా అమ్మాయి చూస్తుందా? చూస్తుంది. ఏదిరా అలాంటి పైన అది చెట్టు, అది బైక్ రా. అమ్మాయి అనుకున్నావా? మధ్యలో ఒక అమ్మాయి కూడా కనబడలేదు. అక్కడ స్నానం చేస్తుండే, అక్కడ పెద్దోళ్ళట్లోన అక్కడ ప్రతిసారి వచ్చినప్పుడు కనబడేవారు, కానీ ఈరోజు అసలు కనబడ. ఇందుకు వచ్చినప్పుడు ఎవరో నవ్వుతుండేది అక్కడ అమ్మాయి, లింగరాజు మాట్లాడినప్పుడు. అవును, అదే ఊర్రా? అదే పెద్దవాళ్ళు డాక్టర్ ఉంటారు జాగ్గుడ. అదే జగ్గుడ బర్త్డే ఉంది కదా, పెద్దోళ్ళ బర్త్డే, ఆ జగ్గుడ. చెమటలు పట్టాను ఆయన. ఒకటి సకాశ వెళ్ళగా ఉంటే మరి మన కాస వెళ్ళగా ఉంటుందా? తొక్కు పెట్టేస్తుంది ఆయన. కడుపు నిండిపోయింది అసలు మిక్సింగ్ కట్టే మొత్తానికి. మనం చూస్తుంటే ఏదో గడ్డి మేసినట్టు ఉందిరా, అక్కడ ఏటి కనబట్టలేదు. చూడు ఈ గడ్డి మొత్తం కప్పేస్తుంది ఇలా, ఇది కనబడట్లేదు. గడ్డి మేకత్తున్నారు అంటున్నారు. అలాగే ఉంది పరిస్థితి. ఒక చెట్టు మీద ఒక్క మామిడి పండు లేదురా, వాళ్ళు ఏమో కింద పడిన ఏరుకొని తీసుకెళ్ళిపోయారు. చూడు చెట్టు మీద ఎట్లేదు, అక్కడ ఉన్నాయా? లేవురా, తీసుకెళ్ళిపోయినారా? వాళ్ళు అక్కడ ఒక 2 మామిడి పళ్ళు తీసుకెళ్ళారు. మనం చూడలేదు.
ఆలమంట మరి రేటు పెంచాడు కదా. కాదు అటుగా సమ్మె వస్తుంది ఎట్లా ఏదో పెళ్ళి అవుతుందా? ఆగు బైక్ వెళ్ళిపోని ఏదో పాటలు వేసినట్టుగా ఉన్నారే. పెళ్ళి అవుతుందా? పెళ్ళి అవుతుందా ఎట్లా? వెళ్ళి అదిగా అనిపించా? వెళ్దామా? మనకు తెలివి నువ్వు వెళ్ళకూడదురా. ఫ్రైడ్ రైస్ మిరపకాయలు తినలేకపోతున్నానే. గాలి కూడా కొట్టలేదు, చల్ల గాలి కొట్టా. అమ్మా బైక్ ఎంత మోయ పెట్టాను రా, చిన్న జాగ్రత్త పడిపోదు కదా. ఇందాక వస్తారు గురించి చేస్తారు మాకు. ఫ్రైడ్ రైస్ కొంచెం తిన్న కప్పు నేను కూడా. రేట్ ఊరున్నట్టుంది అటు. అమ్మ నా వాళ్ళ కాదు. బొడి అమ్మనే డ్రింక్ థమ్స్ అప్. ఇవి తాగితే మనకు దాహం వేయదు. హోటళ్ళు ఒక అరగంట ఎండ తగిలితే వెళ్దాం. అమ్మ అమ్మాయిలు రా గురు, వదిలేసి వెళ్ళిపోండి గురు. అమ్మాయిలకి 2 అమ్మాయిలు రా, 1 అబ్బాయి రా. ఓహో అటు చూడు, అటు చూడు, అది కాదు కదా, అదిగోరా. అమ్మ మొన్న కేటిన ఆయన అమ్ముడు రావు ఎటు రావు. ఎస్ గురు. మిగిలింది తాగే గురు. ఇక్కడ వేసే మరి ఎందుకు. అరే కింద పోసేస్తాడు. మన అన్నయ్య గారు ఒక బాటిల్ ఒక్కడే తాగేశారు, 2 లీటరు. నాకు ఇవ్వలేదు. వీడియోకి లైక్ చేయండి. మా నాన్న అవన్నిటి కాసే ఆంధ్ర ఇలా కలిసింది అని నాకు అర్థం కాదు. నాకు కూడా గొర్రెనిమ ఆంధ్రే గొర్రెనిమ. మీరు దిగారు కదా ఏ ఊరు? రాయపూర్, రాయగండ. అది మొత్తం ఆంధ్ర కలిసిపోయింది చూడు. మొత్తం ఓడిసగానే ఇది ఆంధ్ర ఇలా కలిసిపోయింది. ఆంధ్రలో అవును, అటు కాసే ఇలా కలిసింది అని ఆచారం. అయితే
అంతే. ఏమైంది గురు? ఫోన్ బుక్ నిండిపోయినట్టుంది, చూడు చూపిస్తుంది. అమ్మ లేరు నాయన. ఆగిపోయిందా? ఆగలేదు, కాళ్ళు నొప్పులు వేసేస్తున్నాయి. అమ్మ ఇది కొంచెం కడుపు నిండిపోయింది 3 రోజులు అవుతుంది తెలుసా డ్రింక్ తాగకుండా. ఇదే మళ్ళీ తాగడం. అక్కడ 3 రోజు ప్యాజ్ ఇప్పుడు తాగేమ్రా. కోసాక తాగితే మర్చిపోయినావు. చాలా రోజులు అవుతుంది గోసాక. చాలా నిజంగా అమ్మా. లేడీస్ లేడీస్ రా. చూస్తున్నారు, పెళ్ళికి వెళ్తున్నట్టుగా ఉన్నారే. పెళ్ళిరా? జిఎస్ గురు. అన్న ఎంత తాగుతారు? నాన్నవాడు చూడు ఎట్లా మెక్కుతున్నాడు. అదిగో లేస్తాను, లేగడానికి కూడా చాలట్లేదు మా అన్నయ్య గారు. బాయ్ 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 చెప్పు గురు. గురు బాయ్ గురు. బాయ్. ఓకే బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.